ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నజరేయుడైన యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు పాటల ద్వారా నీ గొప్ప నామాన్ని మహింపరుచుకున్నారు, ఘనపరుచుకున్నారు. చదివిన లేఖన భాగంలో మీరుండి నడిపించారు, ప్రార్థనలో మీరున్నారయ్యా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నిలవబడిన నీ దాసుడునైన నేనైతే రిక్తుడును, అభాగ్యుడునయ్యా, ఎన్నిక లేనివాడును, తృణీకరింపబడినవాడినయ్యా. నీ బంగారు పాదములను ఆశ్రయించున్నా. నా పాపములు, నా దోషములను, అతిక్రమములని పరిశుద్ధమైన రక్తంతో కడిగి కేవలం నీకు ఉపయోగకరమైన పాత్రగా ఇక్కడ వాడబట్టుకు సహాయం దయచేయండి. వినగలిగే చెవి, గ్రహించే హృదయము కూడి ఉన్న మా అందరికీ దయచేయండి. మీరు మాట్లాడితే ప్రభు మా జీవితాలనైనా ఆశ్చర్యకరంగా మారుతాయి తండ్రి. నీ మాటలు వినుటకు ప్రభు మేము వేగిరపడి వారు వినుటకు సహాయం దయచేయండి. విశ్వాసంలో ఎదుగుటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఆఖరి రోజు, చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు ఇది ఎండింగ్, ధవల సింహాసన తీర్పు అనేది. ఆ తర్వాత ఇంకేమీ ఉండదు, ఎండింగ్ పార్ట్. దాని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథంలో అంటున్నది, ధవలమైన సింహాసనము, మహాసింహాసనము, దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని అని భక్తుడైన యోహాను అంటున్నాడు. ఆయన దగ్గరట భూమి ఆకాశము కూడా ఆయన సముఖం నుండి పారిపోయాయట. ఏం పారిపోయి? భూమి, ఆకాశము. వాటికి నిలువు చోట కనబడకపోయాను. దానికి ఎక్కడ ప్లేస్ పెట్టాలో అక్కడ దేవుడు ప్లేస్ పెట్టాడు. ఇక్కడ అంటున్నాడు, గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ అట ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచారట. అంటే భూమి మొదలుకొని దేవుని యొక్క 1000 ఏండ్ల పరిపాలన ముగించిన అనంతరం వరకు ఎంతమంది అయితే భూమి మీద జీవించారో వారందరూ అక్కడ కనబడుతున్నారు. ఎక్కడ? ఆ మహాధవల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వాని వద్ద వీరందరూ ఏకమయ్యారు. అప్పుడు అట గ్రంథాలు విప్పబడ్డాయట. ఏటి? జీవగ్రంథము అని ఒక గ్రంథం విప్పబడిందట. వేరొక గ్రంథం ఉందట, అది కూడా విప్పబడింది. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి, గ్రంథంలో ఏం రాబడుతుంది? వ్రాయబడి ఉన్న దాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. అంటే మనిషికి ఒక గ్రంథం ఉంది. ఏటుంది? మనిషికి ఒక గ్రంథం ఉండొచ్చు. ఆ గ్రంథంలో మనిషి చేసే ప్రతి పని, ప్రతి క్రియ ఏం జరుగుతుంది? రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించిందట. మరణము, పాతాళ లోకమును వాటి వశమున ఉన్న మృతులను అప్పగించిందట. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. దేవునికి స్తోత్రం. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేసెను. అది 2వ మరణం. ఇంకా పాతాళ లోకం అంటే ఏం అవసరం లేదు. ఆ జడ్జిమెంట్ రాబడికి పాతాళ లోకం ఉండదు, మరణం కూడా ఉండదు. ఇంకా ఈ రెండింటినీ ఏం చేశాడు దేవుడు? అగ్నిగుండంలో వేశాడు. అయితే అంటున్నాడు, ఎవరి పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల, జీవగ్రంథంలో పేరు లేకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడను. జీవగ్రంథంలో పేరు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి పేరు ఉంటుంది. భూమి మీద ఒక మనిషి వచ్చాడంటే అది జీవగ్రంథంలో ఉంటుంది. జీవగ్రంథంలో నుంచి ఆ పేరు తుడుపు వేయడానికి, ఉంచడానికి అధికారం ఎవరికి ఉంది? దేవునికే ఉంది. కనుక ఇది అత్యంత భయంకరమైన, మరి ఘోరమైన తీర్పు. ఆ జడ్జిమెంటే. ఈ తీర్పులో కృపకు,
స్థానం లేదు. ఈ భూమి మీద కృపకు స్థానం ఉంది. నువ్వేం చేసినా కృప నిన్ను కాపాడుతూ వచ్చింది. అక్కడ మరి ఆ సింహాసనం మీద ఉన్న వ్యక్తి కృపకు స్థానం లేదు, న్యాయానికే స్థానం. అందుకే ఆ మహాధవల సింహాసనం మీద కూర్చుండిపోయిన వ్యక్తి న్యాయమే రాజ్యం ఏలుతుంది. దేవునికి స్తోత్రం. మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు గొర్రె పిల్లగా వచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టడానికే వచ్చాడు. రెండవ రాకడగా వచ్చినప్పుడు ఆయన సింహ అనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ మహాధవల సింహాసనం యొక్క తీర్పు ఎక్కడ జరగబోతుంది అనేది ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ఏదైతే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద చేసి ప్రేమ, న్యాయం మొత్తం అంతా భూమిని అంతా యాక పరిపాలన చేస్తారు. యాకరాజు ఒకే రాజు ఉంటాడు, యేసుక్రీస్తే. అటువంటి ఆ రాజ్యంలో ఆ 1000 ఏండ్ల పరిపాలనలో సింహం, మేక అన్నీ ఎలా ఉంటాయి? కలిసే ఉంటాయి, ఏ హాని జరగదు. అటువంటి రాజ్యం ఏలిన 1000 ఏండ్ల పరిపాలన తర్వాత సాతాన్ని ఒక యుద్ధం జరుగుద్ది. అది తర్వాత సబ్జెక్టు, మనం ఇందులోకి వెళ్దాం. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాన్ని నరకంలో వేస్తాడు యేసుక్రీస్తు వారు. వేసిన తర్వాత ఎంతమంది అయితే పాపులు, మృతులు, వీళ్ళందరూ అక్షయ శరీరాలతో లెగుస్తారు. ఎవరు? పాపం చేసేవారు, మరి అనాది కాలం నుంచి ఉన్నవారు, వాళ్ళందరికీ ఎటువంటి శరీరాలు వస్తాయి? అక్షయ శరీరాలతో లెగుస్తారు. అప్పుడు వారికి ఈ తీర్పు జరగబోతుంది. అయితే పరిశుద్ధులైన మృతులు కూడా ఉంటారు కదా, మనం ముందుగా లెగిసిపోతాం. సంఘం ఎత్తబడినప్పుడు పరిశుద్ధులు, మృతులు ఎక్కడ ఉంటారు? వాళ్ళు మధ్యాకాశంలో ఉంటారు. ఆ మధ్యాకాశంలో ప్రభువారు బోధ బూరినప్పుడు వాళ్ళందరూ ఎత్తబడిపోయారు. వీరు కూడా వాళ్ళతో అటాచ్ అవుతారు. అంటే భూమి మొదలుకునే దగ్గర నుంచి మనుషులందరూ అక్షయ శరీరాలు ధరించుకుంటూ వీళ్ళందరూ మరి ఆ ధవల సింహాసనం దగ్గరగా వెయిట్ చేస్తారు. ఈ ధవల సింహాసనం యొక్క తీర్పు ఎక్కడ జరగబోతుందంటే శూన్యంలో జరగబోతుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడ జరిగిపోతుంది? శూన్యంలో. ఎందుకంటే ఆకాశానికి భూమికి కూడా ప్లేస్ లేదు. ఎందుకు శూన్యంలో జరగబోతుందంటే ఈ అక్షయమైన శరీరాలతో బహుశా భూమి మీద కానీ జరిగితే భూమి సరిపోదు. అర్థమవుతుందా? భూమి మొదలుకొని ఇప్పుడు దాకా ఉన్న శరీరాలందరూ మరి ఏకంగా కనిపించాలంటే ఏకంగా ఏంటి? శూన్యంలో దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఎందుకు శూన్యంలో ఉంటారు అంటే భూమి లాంటిది పదార్థ సంబంధమైనది అవసరం లేదు అక్షయ శరీరానికి. ఈ అక్షయ శరీరము గాల్లో కూడా ఉంటుంది. అర్థమవుతుందా? గ్రావిటేషన్ పవర్ అక్షయ శరీరానికి అవసరం లేదు. యేసుక్రీస్తు అక్షయ శరీరం తలుచుకున్నప్పుడు మేఘారుడు ఎలా వెళ్ళాడు? అక్షయ శరీరం ధరించుకున్నప్పుడు గోడలు ఆయన ఆపగలిగాయా? అందరూ శిష్యులందరూ ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఎలాగొచ్చాడు? డోర్ క్లోజ్ చేసే ఉంది, కానీ లోపలికి వచ్చాడు. ఈ అక్షయ శరీరం అనేది శాశ్వత కాలం ఉండే శరీరం. మనము యేసుక్రీస్తు నమ్ముకోలేకపోతే ఈ ధవల సింహాసనం తీర్పులో కానీ పొరపాటున నరకంలో పడితే ఈ అక్షయ శరీరానికి కూడా బాధ కలుగుద్ది. అవునా? ఈ అక్షయ శరీరం కూడా భోజనం చేస్తుంది. ఏం కావాలంటే అన్నీ ఉంటాయి. దేవదూతల ఆహారం తిన్నారా లేదా? దేవదూతల ఆహారం మనుషులు తిన్నారా లేదా? కదా, దేవదూతలకు ఆహారమే మోసే టైంలో మనుషులకు పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ అక్షయ శరీరం విషయంలో కూడా ఏం జరుగుద్ది? యాస్టీజ్గా ఇప్పుడు మనం ఎలాగున్నామో అట్లాగే ఉంటుంది. అయితే ఇది ఎక్కడైనా ఉంటుంది ఈ శరీరం. అటువంటి శరీరాలు దేవుడు అందరికీ ఇచ్చి మరి దేవుణ్ణి ఎరగని వారిని ఎక్కడికి వెళ్ళిపోతారు? రెండవ మరణం తీర్పు, ఆ జడ్జిమెంట్ డే రోజు
చాలా భయంకరంగా ఉంటుంది. సాతాన దూతలకి ఏర్పరచబడింది, పాతాళానికి ఏర్పరచబడిన ఆ అగ్నిగుండంలో. ఆ అగ్నిగుండం టెంపరీ కాదు, ఇంక నిత్యము, దానికి ఎండింగ్ లేదు. నిత్యము ఉండే అగ్నిగుండంలోనికి వెళ్ళిపోవడానికి సిద్ధపడే వాళ్ళందరూ ఇంకా శూన్యంలో రెడీగా ఉంటారు. హల్లెలూయా. అయితే ఆ ధవల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవారు ఎవరు? ఆ యోహాను, భక్తుడైన యోహాను చూస్తున్నాడు ఆ వ్యక్తిని. ఆ ధవల సింహాసనం మీద ఉన్న ఆసీనుడై ఉన్నవారు ఎవరు? ఆ సింహాసనం ఎదుట తీర్పు తీరుస్తున్నది ఎవరు? ఎందుకంటే ఇంత పెద్ద సమూహము, ఇంత పెద్ద మరి గొప్పవారేటి కొద్దివారేటి, ఇంకా లెక్క పెట్టలేనంత జనసమూహం ఉంది, వారికి తీర్పు జరుగుతుంది. ఆ సింహాసనం మీద కూర్చున్నది ఎవరు అంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 22-23 వచనాలు సెలవిస్తున్నాయి. చూడండి, నేను చదువుతాను. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చుడు కానీ, ఎవరట? తండ్రి అంటే ఎవరు? తండ్రి అంటే ఎవరు? యెహోవా దేవుడు. తండ్రి ఎవనికి తీర్పు తీర్చుడు కానీ తండ్రిని గనపరిచినట్లుగా అందరూ కుమారుని గనపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుమారుని గనపరిచిన వాడు ఆయన పంపిన తండ్రిని గనపరచడు. దేవునికి మహిమ. కనుక ఇప్పుడు తీర్పు తీర్చేది ఎవరట? తీర్పు తీర్చేది ఎవరు? అందుకనే అపోస్తులుడైన పౌలు భక్తుడు అంటాడు, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనంలో చూడండి. అక్కడ ఎందుకనగా 30-31 చదవండి, మీరు కూడా వాక్యం తీయండి. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని శిష్యులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎవరి ద్వారా అట? మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయాడు ఒక దినము నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మృతులలో నుండి లేచిన వ్యక్తి ఎవరండి? యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. అందుకనే భక్తుడైన తిమోతికి పౌలు అంటాడు, 2 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుని ఎదుటను, ఎక్కడట? తండ్రి అయిన దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుందండి, దేవుని ఎదుటట సజీవులు ఉంటారట, మృతులకును తీర్పు తీర్చి క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా అంటాడు. దేవునికి మహిమ. అందుకనే యేసుక్రీస్తు వారు సింహాసనం మీద కూర్చున్నారు. ఆ ధవల సింహాసనం మీద తీర్పు తీర్చడానికి ఆయన కూర్చున్నప్పుడు అక్కడ దేవదూతలు ఏం చేస్తారంటే మరి వేరు చేయడం స్టార్ట్ అవుతుంది. ఎవరిని? పాపులను నీతిమంతుల్ని. అందుకే యేసుక్రీస్తు సువార్తలో ఉంటుంది, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31-46 వచనంలో ఉంటుంది, గొర్రెలు మేకలుగా డివైడ్ అయిపోతాయట. దేవునికి స్తోత్రం. పాటలు కూడా రాస్తారు కదా, ఉన్నాయా పాటలు? ధవల సింహాసన తీర్పులో గొర్రెలు మేకలు విడిపోవును, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు తెలుపు చేసుకున్న వారే ధన్యులగుదురు అన్నారు. ఈ పాట అయిపోయే లోపల కొడతారు ఇలా. దేవునికి స్తోత్రం. ధవల సింహాసన తీర్పులో అట గొర్రెలు మేకలుగా విడిపోతాయి. ఎవరు రక్షించబడతారట? గొర్రె పిల్ల రక్తములో ఎవరైతే తమ వస్త్రములు కడుక్కుంటారో, ఎవరైతే తమ వస్త్రములు పరిశుద్ధపరుచుకుంటారో, ఎవరైతే తమ వస్త్రముల విషయంలో జాగ్రత్త పడతారో,
చాలామంది అనుకుంటారు, పర్వాలేదులే బాప్తీసానికి టైం ఉంది. కానీ నీకు టైం ఉందో లేదో నీకు తెలియదు. నిన్ను కాపాడడానికి, నిన్ను ప్రొటెక్షన్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడికి ఒక అవకాశం ఏముంది అంటే అది బాప్తీసమే. దానికి వెనకడుగేయకూడదు. ఎందుకంటే నీ మరణ సమయంలో కూడా ఆయన రక్షించగలడు. ఎందుకంటే నీ ఆత్మ విషయంలో యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారండి? ఏ ఒక్క ఆత్మ నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. కానీ నశించిపోవడానికి గల కారణం ఎవరు? వాక్యం వింటూ ప్రార్థనలు చేస్తూ దేవుని సన్నిధిలో ఉంటూ కూడా చాలామంది బాప్తీసం తీసుకోవడానికి వెనకడుతాం. ఎందుకంటే ఇంకా ఎక్కువ పాపాలు చేసేస్తావేమో అని భయం. ఇంకా బాప్తీసం తీసుకున్నాడు, పాపం చేయలేదా? పాపం ఎప్పుడు మనకు పక్కనే ఉంటుంది, ఏదో ఒక రూపంలో గాలిలేక. అయితే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, తన రక్తాన్ని ఇస్తున్నాడంటే ఆ రక్తం విషయంలో నీకు నమ్మకం లేదా? యేసే దగ్గరికి వచ్చావంటే ఆయన రక్తంతో మనం ఏం కడుక్కుంటాం? ఎందుకు వస్తున్నాం? ఏదో విషయంలో తప్పులో ఉంటాం. ఆ తప్పుని కడుక్కోవడానికి, మనల్ని మనం శుద్ధీకరించుకోవడానికి, మనల్ని పరిశుభ్రపరచుకోవడానికి. ఉదాహరణకు చెప్తాను, ఈరోజు మనం స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటాం. రేపు స్నానం చేయకపోతే ఎలాగుంటుంది? ఎందుకు అమ్ముకొడితే స్నానం చేస్తావు కదా, మళ్ళీ ఎందుకు స్నానం చేస్తావు? మనకు తెలియకంటే మనకు వాసన వస్తుంది. ఈ బాడీ అలాంటిది. బ్రష్ చేసుకుంటే మరలా బ్రష్ చేసుకుంటారు. ఎందుకు బ్రష్ చేసుకుంటారు? రేపు అనే రోజు నువ్వు బ్రష్ చేసుకోలేకపోతే నువ్వు మాట్లాడితే కంపుకొడుద్ది. దేవుని సన్నిధి కూడా ప్రతి ఆదివారము ఆయన శరీరం, ఆయన రక్తమును మనం తీసుకోవడం వల్ల ఏం చేద్దాము? నూతనపరచబడతాము, పరిశుద్ధపరచబడతాము. అనుక్షణము అనుదినము ఆయన రక్తం మనకు కావాలి. అందుకనే దేవుడు అన్నాడు, సమాజ కూడుకోండి, ఖచ్చితంగా నా రక్తము, నా శరీరమును మీరు తీసుకోండి. ఎందుకు తీసుకోవాలంటే నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే కారణము ఇదే. దీని విషయంలో కూడుకోమంటాడు. ఇది లేకుండా అందుకే చాలా సంఘాల్లోనే దీది నెలకు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, 6 నెలలకు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. దేవుని కృపను బట్టి మనం ప్రతి ఆదివారము మన దైవజనుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపడుతాం. అవునండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం శుద్ధీకరించుకోవడానికి ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మత్తయి సువార్త 25:31 నుంచి 46 వచనాలు మీరు ఇంటి దగ్గర చదువుకోండి. ఇక్కడ ఉంటుంది, యేసయ్య కుడి ప్రక్కన ఉన్న వాళ్ళ గురించి అంటాడు అన్నమాట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీ కొరకు భూమి మొదలుకొని మీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాను. అది అట్లాంటి రాజ్యం అంటే ఇంక శాశ్వత కాలం ఉండే రాజ్యము. అక్కడికి ఆహారానికి కొరత లేదు, వస్త్రాలకు కొరత లేదు, ఇళ్ళకు కొరత లేదు, అన్నీ సమృద్ధిగా ఉంటాయి, జీవ జలనదులు పారుతూ ఉంటాయి. అటువంటి రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేస్తానని చెప్పాడు. చెప్పేమన్నాడు? మీరు నాకు ఆకలేస్తే అన్నం పెట్టాడు అన్నాడు. ఎవరికి? యేసయ్యకి. నాకు దాహం వేస్తే మీరు నాకు మంచినీళ్ళు ఇచ్చారు, నాకు బట్టలు లేకపోతే నాకు బట్టలు ఇచ్చారు. మీరు నా కొరకు ఎంత కన్సర్న్ చూపించారంటే మేము ఎప్పుడు చూపించామన్నారు. వాళ్ళు ఎడం పక్కన ఒక సమూహం ఉంది. వాళ్ళు అన్నారు, నీ నామంలో అద్భుతాలు చేసాము, నీ నామంలో ఆశ్చర్యమైన కార్యాలు చేసాము, నీ నామంలో అబ్బా అట్లా ఎట్లా చేసామన్నారు. అక్రమం చేయవాళ్ళ నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు పని చేసి, దేవుని పరిచయం చేసి అక్రమం అంటున్నాడు దేవుడు. యువతల పక్క వాళ్ళని మెచ్చుకుంటున్నాడు. వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. అయితే ఈరోజు సువార్త రక్షణ మనకు వచ్చిందండి. ఆ రక్షణను కాపాడుకునే బాధ్యత ఎవరి మీద ఉంది? చెప్పాలి అందరూ. నా మీద ఉందా? మనందరి మీద ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ఈ తీర్పులో నిలబడడం అనేది అత్యంత భయానకం. కానీ ఈ తీర్పు నుండి మనం తప్పించుకోలేం. కనుక ఈ విషయాలు ఆలోచించాలి. భూమికి కూడా అట, మీకు ఆల్రెడీ వస్తే చెప్పాను, గోడకు చెవులు ఉంటాయి ఉండవా? భూమికి కూడా చెవులు నోరు ఉంటాయి. ఎందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, దేవుడు అంటాడు, యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారట? యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. దేవునికి స్తోత్రం. నేను నా పిల్లల్ని పెంచి గొప్పవాడినిగా చేసేదని వారు నా మీద. ఆయన పిల్లలు ఎవరు? మనమే. ఆయన మనల్ని పెంచి పోషించి సంరక్షిస్తే ఆయనకే తిరుగుబాటు చేశాము. కానీ ఆకాశం అట ఆలకిస్తూ ఉందట. భూమి ఏం చేస్తుంది? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నువ్వు నేను ఆయన మాటలు వినకపోతే
ఆయన మాటలు వినేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆకాశానికి నోరు ఉంటుంది, భూమికి నోరు ఉంటుంది. అప్పుడు ఆ భూమి ఆకాశము సాక్ష్యం ఇస్తాయి. అందుకని యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్న దినంలో ఆకాశము తోడు నువ్వు ఒట్టు పెట్టొద్దు, భూమి తోడు నువ్వు ఒట్టు పెట్టొద్దు అన్నాడు. ఎందుకంటే వాటికి చెవులు నోర్లు ఉన్నాయి, అవి మాట్లాడడం స్టార్ట్ చేస్తాయి. ఎప్పుడు ధవల సింహాసన తీర్పులో నువ్వు తప్పించుకునే ఛాన్స్ ఉండదు, మనం తప్పించుకునే ఛాన్స్ ఉండదు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, తీర్పులోనికి రాక మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అందుకే ఎత్తబడే సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఎత్తబడే సంఘంలో మనం లేకపోతే ఆ తీర్పులోనికి దొరికిపోతాం. అందుకని యేసుక్రీస్తు రహస్య రాకడ వచ్చినప్పుడే నువ్వు ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు చనిపోయినా నువ్వేం చేస్తావు? ఆయన రాకడ వచ్చినప్పుడు, ఆ రహస్య రాకడ వచ్చినప్పుడు అందరూ మృతులు లెగరు. ఎవరు లెగిస్తారు? క్రీస్తునందు మృతులు వాళ్ళు లెగిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కీర్తనాకారుడు ఇందాక చదివాం. ఏం చదివాం? 102, 25, 27 వచనాలు చదవండి ఒకసారి. అక్కడ ఉంటుంది, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందవనియు, వస్త్రము వలె పాతగిల్లును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేసేదివు, అవి మార్చబడును, నీవు ఏకరీతిగా నుండివాడు, నీ సంవత్సరములకు అంతం లేదట. దేవునికి స్తోత్రం. అక్కడ నుంచి జరుగుద్ది మాట. అక్కడ కాలంతో టైం అయిపోయింది, కాలం అయిపోయింది, పాతాళం ఉండదు, నరకం ఉండదు, ఒకటే అగ్నిగుండం. అక్కడి నుంచి నీకు టైం అనేది లేదు, అంతం ఉండదు ఆయన సంవత్సరాలకి. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని యెషయా గ్రంథం 51:6 వచనంలో కూడా ఉంటుంది, ఆకాశము వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడడి, అంతరిక్షము పోగువలే అంతరార్థమగును, భూమి వస్త్రం వలె పాతకిల్లిపోవును, అందరి నివాసులు అటువలే చనిపోతారు. ఈ నివాసాలు ఏవి శాశ్వతం కాదు అంటాడు. నా రక్షణ ఏముంటుందట? నా రక్షణ నిత్యము ఉండును, నా నీతి కొట్టివేయబడదు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. కనుక యెహోవా ఇచ్చిన రక్షణ, యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఈ రక్షణట నిత్యము ఉంటుంది. ఈ రక్షణ విషయంలో దేవుని వాక్యం ఉంటుంది, ఆకాశము గతిస్తుందట, భూమియు గతిస్తుందట, కానీ నా మాటలు చెప్పలందరూ, నా మాటలు యేసయ్య మాటలు గతించవు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ మహాధవల సింహాసనంలో ఎక్కడ? శూన్యంలో జరుగుద్ది. అక్కడ పునరుత్థాన శరీరములు శూన్యంలో నిలబడతాయి. గొప్పవారేటి, కొద్దివారేటి, మృతులేటి, ఆ సింహాసనం మీద ప్రతి ఒక్కరట నిలవబడుట ఎవరు చూశారట? భక్తుడైన యోహాను చూశాడు. ఈ లోకంలో ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత సంపాదించినా, ఎన్ని దేశాలు నేళ్ళ చక్రవర్తులేటి, రాజులేటి, బానిసలేటి, ఎవరైనా సరే అక్కడ సింహాసనం మందు నిలబడాల్సిందే. వారు జీవించిన జీవితమే దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అబద్ధం ఆడటానికి అక్కడ అవకాశం ఉండదు, సంజయ్ చెప్పడానికి అవకాశం ఉండదు. అంతా 70mm సినిమాయే. సాక్షిమి చూడడానికి ఎవరున్నారు? భూమి ఆకాశం సిద్ధంగా ఉంటాయి అన్నమాట. నువ్వేం చెప్పినా అవి రెడీగా ఉంటాయి. కనుక నువ్వు తప్పించుకోవడానికి లేదు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి అంటాడు. ఆ గ్రంథంలో ఏం రాయబడుతున్నాయి? ఏదైతే వ్రాయబడుతుందో నీ కొరకు నా కొరకు, వాటిని బట్టి అట తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుతారు. అంటే నీ కొరకు ఒక పర్సనల్ డైరీ ఉంది ఆయన దగ్గర, నా కొరకు ఒక పర్సనల్ డైరీ ఉంది. అయితే అందులో ఉన్న పాపాలు కొట్టివేసేది ఏంటి చెప్పాలి అందరూ? యేసు రక్తము. ఈ రక్తము చాలా విలువైనదండి. పొరపాటును చేసినా ఏం చేసినా యేసయ్య ఆ పాపాలు తుడిపి వేస్తే మరి అన్నాడు, నేను జ్ఞాపకము చేసుకోను అంటాడు. దేవునికి స్తోత్రం. మనం అందులో ఉన్నాం, ఆ కృపలో ఉన్నాం. కనుక ఈ కృప ఉన్నప్పుడే మనం కాపాడుకోవాలి. ఈ కృప లేని సమయం మనకు రాబోతుంది. అప్పుడు
మనం ఎవ్వరూ తప్పించుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి. కనుక జీవ గ్రంథములో మన పేరు ఉండుట ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకని యేసుక్రీస్తు వారు కూడా సువార్త ప్రకటించినప్పుడు శిష్యులందరూ అంటారు, అయ్యా అయ్యా నీ నామంలో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, నీ నామంలో స్వస్థపరుస్తున్నాయని చాలా సంతోషపడతారు. అప్పుడు యేసయ్య ఏమంటాడు? సూపర్ అని మెచ్చుకున్నాడా? మెచ్చుకోలేదు. యేసయ్య శిష్యుల దగ్గరికి వచ్చి అంటాడు, అరే నాన్న, ఇందు నిమిత్తం ఆనందపడకండి రా, జీవగ్రంథంలో మీ పేరు నుండి బట్టి మీరు మరి ఎక్కువగా సంతోషించుడి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఏది ప్రాముఖ్యమైనది? జీవగ్రంథంలో పేరు. అయితే 2 పాయింట్లు మీకు చెప్తాను. జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయంటే, సృష్టి ఆరంభం నుండి భూమి మీద జీవించిన ప్రతి మనిషి పేరు ఉంటుంది. అయితే ఆ మనిషి తన జీవిత కాలం అంతట్లో రక్షించబడాలని ఉంటే, వారు మరణించిన వెంటనే వారి జీవగ్రంథం నుండి పేరు తీసివేయబడతారు. వేరొక గ్రంథంలో వ్రాయబడుతుంది. 2 గ్రంథాలు ఉంటాయి ఇక్కడ. రక్షించబడిన వారి పేరు జీవగ్రంథంలో ఉంటుంది, రక్షింపలేని వారి పేర్లు ఇంకో గ్రంథంలో కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక డైరీ అనేది ఉంటుంది. కనుక ఈ డైరీలో, ఈ జీవగ్రంథంలో పేరు పెట్టాలన్నా పేరు తుడిచివేయాలన్నా ఎవరికి అధికారం ఉంది? ఒక్క యేసుక్రీస్తుకి అధికారం ఉంది. ఎందుకంటే ప్రాక్టికల్గా ఒకసారి మీకు గుర్తుందో లేదో, హర్షకు దర్శనం వచ్చి చెప్పాడు, మీకు గుర్తుందా? నా పేరు తుడిచివేయబడడం నేను చూశాను దర్శనంలో. భయపడి కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మరలా పేరు రాయడం, ఇది ఒకరి జీవితంలో ఒక అనుభవం. కనుక అది ప్రాక్టికల్గా బైబిల్లో ఉంది. తుడిచిపెట్టడము రాయడం కూడా ఎవరి చేతిలో ఉంది? జీవము గల దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. అయితే ఈ యొక్క బట్టే మన పేరు ఆ గ్రంథంలో ఉండాలా ఉండకూడదని డిసైడ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. మన జీవితమే మనకు ప్రామాణికం. ఆ జీవితాన్ని బట్టే నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలా, నిత్య మరణానికి వెళ్ళాలా అనేది ఎవరి జీవితం మీద ఆధారపడి ఉంటుంది? చెప్పాలి. మనం జీవించే జీవితం ఈ భూమి మీద అదే ప్రమాణం అని మనం గుర్తుంచుకోవాలి. అందుకనే లూకాసు వార్త 10:20 అంటారు, ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పరలోకంలో చాలా గ్రంథాలు ఉంటాయి, కానీ భూమి మీద జీవించిన ప్రతి వాని పేరు ఎందులో ఉంటుందమ్మా? చెప్పాలి, జీవ గ్రంథంలో ఉంటుంది. కీర్తనలో 69:28 చూడండి. ఇది బైబిల్ తెరిచిన ప్రతి ఒక్కరూ చదవాలి. ఇది భక్తుడైన దావీదు సెలవిస్తున్న మాట. ఇది ఒక్కసారి చదవాలి అందరూ. కీర్తనలో 69:28 జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకము. దేవునికి స్తోత్రం. చూసారా, మన పేర్లు ఉంటాయన్నది మనకు గ్యారంటీ లేదు. నీతిమంతుల పట్టీలు అట వారి పేర్లు వ్రాయకము అని భక్తుడు సెలవిస్తున్నాడు. అయితే మరణం తర్వాత రక్షించబడిన వారి పేర్లు, రక్షించబడిన తర్వాత లోకంలోకి తిరిగి వెళ్ళిపోయిన వారి పేర్లు మరి వేరొక గ్రంథంలో మార్చబడిపోతున్నాయి. ప్రతి ఒక్కరికి ఒక గ్రంథం ఉండొచ్చు. ఎందుకంటే వాని క్రియలు చెప్పున్న వారికి తీర్పు తీర్చబడుతుంది. కనుక ఇప్పుడు మనం ఆలోచించాలి, మన పేర్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు జీవగ్రంథంలో తుడుపు పెట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఉంది. కనుక మనం ఎంత జాగ్రత్తగా ఈ భూమి మీద ఉండాలి అనేది ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని వాక్యం అంటది, యెషయా గ్రంథం 65:6 అంటది, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయక. ఏటంటున్నాడట? దేవుని దగ్గర గ్రంథంలో మొత్తం డేటా రాయబడి ఉంది. ప్రతీకారము చేయక నేను మౌనముగానున్నాను. ఎలా ఉంటారు? నా ఇష్టం, నా లైఫ్ అనేది బతికితే ప్రతీకారం చేయక నేను మౌనముగా నుండను, నిశ్చయముగా వారు అనుభవించడం లేని వారికి ప్రతీకారము చేసేదను. దేవునికి స్తోత్రం. కనుక మనం లాస్ట్ ఫైనల్ డేస్లో మనం ఉన్నాం కనుక
ఎంతో జాగ్రత్తగా నీ రక్షణ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాక్యాన్ని వెంబడించండి, వాక్యాన్ని చూడండి. దైవజనుని కూడా ఈ అంచె దినాల్లోనే దైవజనుని కూడా ఫాలో అవ్వాల్సిన వాళ్ళు ఎక్కువైపోయారు. గుడ్డివాడిని పట్టుకుని గుంటలో పడరా అన్నట్టు ఉంది. కనుక వాక్యం లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మనకు తెలియదు ఆ విషయం, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనేది. అందుకే చెప్పిన వాక్యం వీలైతే ఒకవేళ యూట్యూబ్లో ఉంటే మరొకసారి వినండి, ఇందులో ఏమైనా ఉన్నాయా, లేకపోతే దైవజనుడితో మాట్లాడడం. ఒకసారి వాక్యం విన్నామంటే ఆ వాక్యం రివ్యూ చేసుకొని అది పరిశుద్ధ గ్రంథంలో ఉందో లేదో అని బెరియా సంఘం చూసినట్లుగా చూడాలి ఈ అంచె దినాల్లో. చూడకపోతే ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దేవుని వాక్యం అంటది, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు చూసినట్లయితే, అప్పుడట యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి. ఈరోజు ఆ మాటలు మాట్లాడగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని మాట్లాడలేకపోతున్నాం. ఒక విశ్వాసులిద్దరు మాట్లాడుకుంటే ఎవరు వింటారు చెప్పాలి? థర్డ్ పర్సన్ గురించి మనం మాట్లాడితే ఎవరు వింటారు? ఆయన వింటాడు. ఆయన వింటాడనే భయం కూడా ఉండదు మనకి ఒక్కోసారి. కనుక ఆలోచించాలి. దేవుని వాక్యం సెలవిస్తుందంట, ఒకరితో ఒకరు మాట్లాడుకుని యెహోవా చెవియొగ్గి ఆలకించును, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండే వారికట జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఏ గ్రంథం అమ్మది? జ్ఞాపకార్థముగా ఆయన సముఖంలో ఒక గ్రంథం ఉంటుందట. నువ్వేం మాట్లాడుతున్నావు, ఎటువంటి చిలక పలుకులు మాట్లాడుతున్నావో అక్కడ రాయబడి ఉంటుంది, అక్కడగా లెటర్ అయిపోతుంది. అందుకని వ్యర్థమైన మాటలు మనము మాట్లాడకూడదు. నువ్వు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు నువ్వు లెక్క ఏం అప్పచెప్పాలి? లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత ఉంటుంది. కనుక ఇది చాలా డేంజర్. ఎవరిని నొప్పించడం కానీ, ఎవరిని ఇష్టం వచ్చిన మాట్లాడడం కానీ మనం మాట్లాడకూడదు. కనుక జాగ్రత్త పడాలి. ఎందుకు అంటే ప్రకటన గ్రంథంలో ఈ ఆఖరి జడ్జిమెంట్ తీర్పులోని ప్రతి ఒక్కరిని అడుగుతాడు దేవుడు, ప్రతి ఒక్కరిని అడుగుతాడు. ఉదాహరణ చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనంలో సముద్రంతో మాట్లాడతాడు. చూడండి, అక్కడ చదవండి. 20వ అధ్యాయం 13వ వచనంలో, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొంది. సముద్రం అంటే ఏంటి? ఇక్కడ సమస్త జలాశయాల్లో ఎవరైతే దూకి చచ్చిపోతారు, నదుల్లో పడి చచ్చిపోతారు, సముద్రంలో పడి చచ్చిపోతారు, వాటర్ డెడ్ ఎవరైతే చచ్చిపోతారో వాళ్ళందరి దేవుడు సముద్రం ఏం చేస్తుంది? అప్పగేస్తుందట. కొంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోతారు, కొంతమంది కిరోసినాలు పోసుకొని కాలిపోయి చచ్చిపోతారు. ఎవడు ఏ రీతిగా చచ్చిపోయినా, బూడిదైపోయినా, ఎలాగ చచ్చిపోయినా ఆ బూడిద కూడా ఏం ధరిస్తుంది? అక్షయ శరీరాన్ని ధరిస్తుంది. దేవునికి స్తోత్రం. చాలామంది ఈ శరీరం పంచభూతాల్లో కలిసిపోయిన భూతాలన్నీ దగ్గరికి వచ్చేస్తాయి ఆ టైంలోనే. అవన్నీ తిరిగి ఏకమయ్యట దేవుని సన్నిధిలో నిలవబడతాయి కదా. అట్టా ఉంటుంది ఆ తీర్పు. కనుక ఈ మరణము, ఈ పాతాళం అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? రెండవ మరణం అనే అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాయి. ఇక్కడ అబద్ధ ప్రవక్త ఉంటాడు, సాతాను ఉంటాడు, ఇక్కడ ఏవేవి వెళ్తున్నాయో అందరూ ఆ లోపల ఉంటారు. వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారు? ఆ సింహాసనం ఎదుట నిలవబడతారు. దేవునికి స్తోత్రం. మరి ఈ పాతాళం అనేది అంటే ఏంటి? అసలు పాతాళం అంటే ఏంటి అనేది ఒక ప్రశ్న మనం వేసుకున్నామంటే, ఇది మరణానికి ఇప్పుడు న్యాయ తీర్పు ఉంటుంది కదా, ధవళ సింహాసనం న్యాయ తీర్పుకి మధ్యలో రక్షణ పొందని వారి ఆత్మలు ఉంటాయి చూసావా, అవి ఈ పాతాళం ముందు నివసించే స్థలం. అది అర్థమవుతుంది నేను చెప్పింది? ఇప్పుడు ఈ యొక్క తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగినప్పుడు ఇంకా పాతాళంతో పని ఉందా? పాతాళంతో పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ అందరూ అక్షయ శరీరాలు ధరించారు కనుక ఇప్పుడు చనిపోతే పాతాళానికి వెళ్తాం. కనుక ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఆత్మలు ఎక్కడ ఉంటాయి? రక్షణ పొందిన ఆత్మలన్నీ పాతాళంలో ఉంటాయి. రక్షణ పొందిన వారి ఆత్మలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడుంటాయి? పరదేశంలో ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎటో చూస్తున్నారు రా బాబు, బాగా బాగా వినండి.
రక్షణ పొందని ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? పాతాళంలో ఉంటాయి. రక్షణ పొందిన ఆత్మలు ఎక్కడ ఉంటాయి? పరదేశంలో ఉంటాయి. ఈ రక్షణ పొందని ఆత్మల కొరకు పాతాళం ఉంది. ఇప్పుడు ఈ ఆత్మలన్నీ అక్షయ శరీరాలు ధరించుకుని ఆ సింహాసనం మీద నించున్నప్పుడు ఈ పాతాళంతో ఇంక పని ఉంటుందా? కనుకే పాతాలను కూడా రెండవ అగ్నిగుండంలో, రెండవ మరణంలో వేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే మరి జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉండదో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? రెండవ మరణం అనే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారు. కనుక జీవగ్రంథంలో నీ పేరు కానీ నా పేరు కానీ కనబడకపోతే మనం ఎక్కడ ఉంటాం? అగ్నిగుండంలో కనబడతాం. అక్కడ మరణం ఉండదు, పురుగు చావదు, అగ్ని ఆరదు, మనకి అక్కడ వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. అది సాతానికి ఏర్పాటు చేసింది కనుక మనం దేవుని కృపను బట్టి అదృష్టవంతులం. దేవునికి స్తోత్రం. అక్కడ ఏముంటుంది? జీవగ్రంథంలో పేర్లు అక్కడ దయ్య, కృప, జాలి, కనికరం ఈ వర్డ్స్ ఏవి కనిపించవు. నిత్య మరణమే ఇంకా శరణ్యం. కనుక ఒక విషయం అనుకోవచ్చు, ఇక్కడ చాలామంది మేధావులు ఉన్నారు. ఈ మేధావులు ఏంటంటే నిజంగా పరలోకం నరకం ఉందేటి సార్, ఎవడో తెలుసు, నువ్వు వచ్చి చూసావా, ఇట్లాగ మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు. నీవు భూమి మీద పుట్టకముందు నీకు తెలియదు భూమి ఉందో లేదో, తెలుసా? భూమి మీద పుట్టాక నీకు తెలిసింది ఇక్కడ భూమి ఉంది, ఇక్కడ ఆకాశం ఉందని, రైట్? అలాగే నువ్వు చనిపోయిన తర్వాత వరకు నీకు తెలియదు పరలోకం ఉందని నరకం ఉందని. చనిపోయిన తర్వాత పరలోకం ఉంది నరకం ఉందనుకో, నీకు ఛాన్స్ లేదు. నువ్వు డైరెక్ట్గా శిక్ష అనుభవించాల్సిందే. ఏదైనా ఇక్కడ ఉన్నప్పుడే మనకి ఛాన్స్, ఇక్కడ ఉన్నప్పుడే నీ భర్త, ఇక్కడ ఉన్నప్పుడే నీ పిల్లలు, ఇక్కడ ఉన్నప్పుడే సమస్తమును. ఇక్కడ రక్షణ విషయంలో అజాగ్రత్త పడితే రక్షణ ఎవరికి వారిదే, అవునా కదా? నువ్వు చనిపోయినప్పుడు ఎవరైనా పట్టుకెళ్ళిపోతావా? పొరపాటు నాకు నా భార్య అంటే ఇష్టం, నేను చనిపోయినప్పుడు నాతో పాటు వచ్చేద్దా? ఎవ్వరూ రారు. కనుక నువ్వు వెళ్ళాల్సింది ఒక్కడివే, నీ ప్రయాణం ఒంటరిది. ఎక్కడికి వెళ్ళాలి? యెహోవా దయచేసిన యెహోవా యొద్దకే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? మళ్ళీ తండ్రి యొద్దకే వెళ్ళిపోతుంది. ఆ తండ్రి యొద్ద నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేదే ఇక్కడ. ఇప్పుడు ఎవరైనా మనం చనిపోతే యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వం నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. అప్పుడు విజ్ఞాపన చేయడు, యేసుక్రీస్తే సింహాసనం మీద ఉంటాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆయనే సింహాసనం మీద ఉంటాడు కనుక విజ్ఞాపనకర్త ఉండడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని అంతా రెడీ చేసుకుని పైన ఉంటాడు కనుక వారికి ఇంక తీర్పు ఉండదు. ఆయన ఏం చేస్తాడు? అట్లా పరలోకానికి వెళ్ళిపోతారు. ఈ తీర్పు అంతా ఎవరికి? ఇప్పుడే. కనుక మనం జీవించిన సమయంలోనే మనకు అర్థం కావాలి. వయసు ఉంది కదా, బలం ఉంది కదా, డబ్బు ఉంది కదా, ఇవన్నీ ఉండవండి, కొంతకాలంకి వెళ్ళిపోతాయి. ఏ క్షణాన్ని మనం వాడిపోతామో మనకే తెలియదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈరోజు కనిపించిన మనిషి రేపు కనిపించాడు. నాకులాగా మొన్నే నేను స్పోర్ట్స్ స్కూల్ ఫంక్షన్ అయ్యింది. నాకే సలహా చెప్పాడు నా ఫ్రెండ్ ఒకడు, స్టిప్గా ఉండాలిరా, ఏట్రే పొట్ట అది నాది అన్నాడు. ఓకేలే ఏదో నువ్వు బాగున్నావు కదా అన్నాను. హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. చాలా బాధ అనిపించింది. ఫ్రెండే బాగున్నాడు, మళ్ళా మంచి ఫిట్నెస్గా ఉన్నాడు. చనిపోవడానికి రీజన్ ఏం లేదు. ఎప్పుడు ఎలాగైపోతామో మనకు తెలియదు. కనుక రక్షణ విషయంలో మనం జాగ్రత్త పడాలి. అందుకని దేవుని వాక్యం అంటే ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. కనుక యేసుక్రీస్తుని మన హృదయంలో చేర్చుకోవాలి. వాక్యం వినడం మాత్రమే వినడం కాదు, దాన్ని ఫాలో అవ్వాలి. ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా కృపకాలం ముగించబోతుంది. దేవుని రాకడ సమీపించే దినాల్లో ఉన్నాం. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, కరువులు ఇవన్నీ వింటున్నాం కదా, మనం వింటున్నాం. ఆయన రాకడ దగ్గరగా వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కనుక ప్రభువు రాకడకి సిద్ధపడలేకపోతే మనం ఆ యొక్క ఉగ్రత నుండి తప్పించుకోలేం. కనుక మనం ఏం చేయాలి? మనల్ని మనము విమర్శించుకోవాలి. మనల్ని సరిచేసుకుంటే ఆ మహాధవల సింహాసనం తీర్పులో మనం ఉండకుండా మనం ఎక్కడ ఉండాలమ్మా? ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎత్తబడే సంఘంలో మనం అందరూ ఉంటామని గట్టిగా చెప్పకూడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ అభిషేకించును గాక, ఆ నిత్య రాజ్యానికి వారసులవును గాక. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.